దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని కృపలో భద్రపరుస్తూ కాపాడుతున్న విధానం బట్టి స్తోత్రాలు. మరి ఈరోజు బైబిల్ తరగతి నేర్చుకుంటుండగా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మా ఆత్మీయ ప్రయాణంలో వాక్యంకు విలువనిచ్చి వాక్యంకు భయపడి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. మనల్ని అందరినీ దేవుడు సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకొనడానికి మరి ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధులమై ఉన్నాము ప్రిలారా. మరి ఈరోజు డిటిహెచ్ క్లాస్, డిప్లొమా ఇన్ థియాలజీ, పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యము ఏది అనే అంశము 30వ క్లాసు. మరి ఈ క్లాసు చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘం గురించి కానీ మాకే తెలుసు మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో మరి ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం లేదు పిల్లరా. ఏది మాట్లాడినా లేఖనంను ఆధారం చేసుకుని మరి వాక్యాన్ని చెప్పడం జరుగుతుంది. అందుకోసమే క్రీస్తు ప్రేమలను బలవంతం చేయటం బట్టి మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము ప్రిలారా. మరి ఈరోజు అంశంలోనికి వెళ్దాం. ఈరోజు డిటిఎస్ క్లాస్, డిప్లొమా ఇన్ థియాలజీ 30వ క్లాసు. మరి ఈ క్లాసు మరి పిల్లరా మరి చాలా జాగ్రత్తగా వాక్యము మరి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని ముందుకు సాగడం జరుగుతుంది. కాబట్టి మరి వాక్యం ఉన్నట్లుగా చెప్పడం జరుగుతుంది. అందుకోసమే వాక్యము మరి తీయటి మాటలతో చెప్పడం కాదు, అండ్ వాక్యము అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగానే ఉంటుంది. కాబట్టి వాక్యం ఖచ్చితంగా ఉంటుంది. మరి వాక్యం ప్రకారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకుందాం ప్రిలారా. మరి ఈరోజు ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే ప్రిలారా, మరి ఈ లోకంలో మనము పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యము ఏది అంటే, మరి పరలోకం కనిపిస్తుందా? కనిపించని పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యం ఏది అనేది మనం ఆలోచన చేసినట్లయితే ప్రిలారా, మరి ఈ లోకం గురించి మనం ఆలోచన చేసినట్లయితే, కనిపించే ఈ లోకం గురించి మనం ఆలోచన చేసినట్లయితే ప్రిలారా, ఎవరైనా ఒక కంపెనీలో మరి పని చేయడానికి కుదుర్చుకున్నప్పుడు ఆ పనిలో మనము నెలంతా కష్టపడాలి. నెల నిండేంత వరకు కష్టపడాలి. కష్టపడి మరి ఓర్చుకొని నెల నిండిన తర్వాత ఆ పనికి ప్రతిఫలం అనేది కనిపిస్తుంది. అలాగే ఒక రైతును చూసినట్లయితే ప్రియులారా, ఒక వ్యవసాయ రైతును చూసినట్లయితే మరి పొలంలో ఒక బస్తా వేసి బస్తా చల్లి మరి 40 బస్తాలు వస్తాయని ఒక ఆశతో మరి ఏం చేస్తాడు? కష్టపడతాడు, ఓర్చుకుంటాడు. మరి అవన్నిటి చేసిన తర్వాత దాని తర్వాత ఫలితమే 40 బస్తాలు మరి సంపాదించుకునే పరిస్థితి. అంటే కష్టపడితే మరి ప్రతిఫలము వస్తుంది అనేది ఈ లోక సంబంధంగా. మరి పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యం ఏది? పరలోకం కనిపించని పరలోకంలో మరి భద్రపరచబడిన స్వాస్థ్యం ఏది అనేది మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన మనము మరి క్రీస్తు మహిమను ధరించుకున్న వారమైన మనమేం చేయాలి? ఈ లోకంలో వాక్యం చెప్తున్న ప్రకారంగా, బైబిల్లోని ఆత్మనియమం ప్రకారంగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మరి అపోస్తల ప్రవక్తలు వేసిన పునాది ప్రకారం మన ఆత్మీయ జీవితంను కట్టుకోవాలి. ఆత్మీయంగా కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ఇష్టమని మరి పరలోకం కోసం మనము ఈ లోకంలో మరి వాక్యానుసారంగా జీవించినప్పుడే ఆ పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యము మనకు కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది అనేది మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, మరి మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాం ప్రియులారా. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం ప్రియులారా. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు. మరి చూడండి, ఎప్పుడట? కడవరి కాలము.
నువ్వు మొత్తం అంత పనంతా చేసి చూడండి పిల్లరా, పనంతా చేసి వారు చూస్తున్నారు. మరి కడవరి కాలమందు భద్రపరచుటకు సిద్ధంగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుటకు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. చూడండి పిల్లరా, మరి ఆ స్వాస్థ్యము పరలోకంలో దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. మనం ఆలోచన చేయాలి పిల్లారా, దేవుని ద్వారా పొందుకునే ఆ మహిమ ఎలాంటిది? దేవుని ద్వారా పొందుకునే మహిమ గొప్ప మహిమ. మరి క్రీస్తు మహిమను ధరించుకున్న మనము దేవుని మహిమను చూడాలంటే మరి పని చేయాలి. బైబిల్లోని ఆత్మనియమమును అనుసరించి జీవించాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధన అనుసరించి జీవించాలి. బైబిల్లోని ఆత్మనియమమును అనుసరించి జీవించాలి. చూడండి పిల్లరా, మరి దేవుడు ఇచ్చే గొప్ప మహిమ, క్రీస్తు మహిమ మరి ఈ లోక సంబంధమైనది కాదు పిల్లరా. శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరము, చూడండి, ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి వచ్చును. చూడండి పిల్లరా, ఇది ఎక్కడి నుంచి వస్తుంది? జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి మనకు వచ్చును. చూడండి పిల్లరా, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. మరి కొత్తగా జీవించేవారు కొత్తగా నూతన సృష్టి. మరి క్రీస్తులోనికి వచ్చిన వారు నూతన జీవితం ఎలాంటిది? మీ జీవము మరి క్రీస్తు యందు భద్రపరచబడి ఉన్నది. ఆ స్వాస్థ్యమును పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆ భద్రపరచబడిన స్వాస్థ్యం కోసం మనం ఏం చేయాలి? ఏ విధంగా బ్రతకాలి? చూడండి పిల్లరా, మన ముంగటున్న పూర్వీకులు ఏ విధంగా, అపోస్తుల ప్రవక్తలు ఏ విధంగా ఆత్మనియమముకు లోబడి వాక్యానుసారంగా మరి ఈ లోక సంబంధమైన వాటి కోసం బ్రతకారా? ఈ లోకంలో ఉన్న వాటి కోసము, మరి ధనధాన్యాల కోసము, ఈ లోక సంపదల కోసము ఆరాటపడ్డారా? దేనికోసం ఆరాటపడ్డారు? ఆత్మనియమముకు లోబడ్డారు, వాక్యానుసారంగా జీవించారు. వాక్యం కోసం కష్టమైన ఇరుకైన ఇబ్బంది అయిన అన్నిటిని ఓర్చుకొని మరి పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యం కోసం వేగిరపడి చూశారు. పిల్లరా, మరి నేను అంటే ఏంటి? మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మనం దేనికోసం ఆలోచన చేయాలి? మరి చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే మనం అంటే ఏంటిది అనేది మనం తెలుసుకోవాలి. నేను అంటున్నాము, మనం అంటున్నాము. మనమైన ఆత్మను గురించి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఆత్మను గురించి ఆలోచన చేసినట్లయితే మరి యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? మనమైన ఆత్మ రక్షించుకోవడానికా, లేకుంటే ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన సంరక్షణ కొరకు మరి ఈరోజు నమ్ముకోవాలా? ఏ విధంగా నమ్ముకుంటారు? నేటి క్రైస్తవ సమాజంలో ఏమని చెప్తున్నారు? నేను యేసుక్రీస్తుని నమ్ముకోకముందు నాకు ఏమీ లేకుండే, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, నాకు మరి 3 ఇండ్లు ఉండే, 4 ఇండ్లు ఉండే, 5 ఇండ్లు వచ్చినాయి అంటున్నారు. ఈ లోక సంపద నాకు కలిగింది, ఈ లోకంలో సమృద్ధి అనేది కలిగింది అని చెప్తున్నారు, అనేకులకు ప్రకటిస్తున్నారు. ఆ విధంగా చెప్పడము బైబిల్ సిద్ధాంత ప్రకారంగా తప్పు అని లేఖనం చెప్తున్నది. మరి ఈ లోక సంబంధమైన వాటి కోసము యేసు ప్రభుని నమ్ముకోవడం కాదు. మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి యేసుక్రీస్తు యొద్దకు రావాలి. యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం క్రీస్తు మహిమను ధరించుకుంటాము. పిల్లరా, మరి ఎందుకు పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యం పొందుకోవడానికి యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. చూడండి పిల్లరా, మనమై ఉన్న ఆత్మను ఈరోజు మరి పిల్లరా, యేసుక్రీస్తు పేరు చెప్పి ఈ లోకంలో మరి చాలామంది ఆస్తులు అంతస్తులు సంపాదించుకుంటున్నారు. మరి యేసుక్రీస్తు పేరు చెప్పి, బైబిల్ పేరు చెప్పి, కానీ యేసుక్రీస్తు ఈ లోకంలో ఏ విధంగా జీవించాడు? మరి అపొస్తలుల ప్రవక్తలు ఏ విధంగా జీవించారు? ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవడానికా? లోకంలో ఉన్న వాటిని పరలోక సంబంధమైన వాటి కోసము పనంగా పెట్టాలని బ్రతికారా? ఏ విధంగా బ్రతకారు? ఈరోజు ఏ విధంగా బ్రతుకుతున్నారు? నేడు సాతాను అనేకులను మోసం చేస్తున్నాడు, మనల్ని మోసం చేస్తున్నాడు. అందుకోసమే సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకుని సంఘంలో వాడు ప్రవేశించి ఏమంటున్నాడు? యేసుక్రీస్తు నమ్ముకోండి, మీకు రోగాల, నొప్పుల, మీకు అనారోగ్యమా, ఏదైనా మీకు కలుగుతుంది అని చెప్తున్న పరిస్థితి. మరి యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? మనమై ఉన్న ఆత్మ నిత్యనాశనానికి జోగాడుతున్న మన ఆత్మను మరి రక్షించుకోవడానికి, మనమై ఉన్న ఆత్మ పరలోకం చేరాలంటే యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. మరి పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యం పొందుకోవాలంటే క్రీస్తును విశ్వసించిన నీవు కష్టమైన నష్టమైన వాక్యానుసారంగా బైబిల్లోని ఆత్మనియమం ప్రకారంగా జీవించాలి. అపొస్తలుల ప్రవక్తలు ఏ విధంగా కష్టము అనుభవించి ఓర్చుకున్నారో, సహించారో
వాక్యం కోసము. ఆ విధంగా జీవించినప్పుడే పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యము మనకుంటుందని లేఖనం చెప్తుంది. మరి పిల్లారా, మనము ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు జీవించిన కాలంలో యూదులతో చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? క్షయమైన దాని కొరకు కష్టపడకుడి, అక్షయమైన దాని కొరకు కష్టపడుడి అని చెప్తున్నాడు. పిల్లారా, క్షయమైనది అంటే నశించిపోయేది, ఈ శరీర సంబంధమైన వాటి కోసం 60, 70, 80 సంవత్సరాల కోసము పోరాటము ఆరాటం కాకుండా, ఏంది పోరాటము ఆరాటం? ఇవి రాంగేమి, తేలేము, పొంగేము, కొడవము. అందుకోసమే నేను మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి గొప్ప భాగ్యము ఈ లోకంలో మనము. పిల్లరా, మరి అందుకోసం యేసుక్రీస్తు ఏ విధంగా చెప్పాడు? యోహాను సువార్త 6:27 వచనంలో రాయబడిన మాట. యేసుక్రీస్తు యూదులతో చెప్తున్నాడు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. తినండి పిల్ల. మరి క్షయమైన దాని కొరకు కష్టపడకూడదు, అక్షయమైన దానికోసము మరి నిత్య జీవం కోసం కష్టపడుడి అని చెప్తున్నాడు. పిల్లారా, మరి క్రీస్తునందు విశ్వాసం మీకు కలగాలంటే ఏ విధంగా? మరి యేసుక్రీస్తునందు ఎందుకు విశ్వాసం ఇస్తున్నాము? యేసుక్రీస్తునందు ఎందుకు విశ్వాసం ఇస్తున్నాము? మరి ఇట్లాంటి మనం ఆలోచన చేయాలి. క్రీస్తునందు మీకు విశ్వాసము కలగాలంటే ఏ విధంగా? నేను మనమై ఉన్న ఆత్మ రక్షించుకోవాలి. యేసుక్రీస్తు నమ్ముకుంటే నేను మనమై ఉన్న ఆత్మ రక్షించుకోవడానికి, మరి పరలోకం చేరడానికి యేసుక్రీస్తు నమ్ముకోవాలి అని లేఖనం చెప్తున్నది. పిల్లారా, కొలసీలకు రాసిన పత్రిక 1:3 వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాం. పిల్లారా, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసమును గురించి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయుచున్నాము. పిల్లారా, పరలోకం కోసం యేసుక్రీస్తు నమ్ముకోవాలి. పరలోకం చేరడానికి, నేను మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి మరి యేసుక్రీస్తు నమ్ముకోవాలి. ఈ లోక సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తుని నమ్ముకోవద్దు. మరి యేసుక్రీస్తుని నమ్ముకోవాలంటే, యేసుక్రీస్తు నమ్ముకుంటే నేను మనమై ఉన్న ఆత్మ రక్షింపబడుతుంది. వాక్యానుసారంగా కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన బ్రతికి జీవించినప్పుడే చివరి మజిలి నువ్వు మరి అంతవరకు జీవిస్తేనే పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యము నీకు కలుగుతుంది. యేసుక్రీస్తు రెండో రాకడలో నీకు కలుగుతుందని లేఖనం చెప్తుంది. పిల్లరా, మీ కొరకు ధనము, మరి మీ ధనం ఎక్కడ ఉండునో మీరు హృదయం అక్కడ ఉండును అని చెప్తున్నది లేఖనం. మీ ధనం ఎక్కడ ఉండునో మీ హృదయం అక్కడ ఉండును. మరి అసలు ధనమేంటి? పరలోకంలో మన కొరకు భద్రపరచబడిన స్వాస్థ్యమే, అదే మన ధనము. క్రీస్తునందు విశ్వాసం వస్తే. పిల్లారా, లూకాసు వార్త 12:33-34 వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాం. పిల్లారా, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయుడి, పాతగిల్లిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడ దొంగరాడు చిమ్మట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో మీ హృదయం అక్కడ ఉండునో. చూడండి పిల్లారా, ఈ లోకంలో మనము యేసుక్రీస్తు కోసము బ్రతికి మరి మనకున్నవన్నిటినీ సువార్త నిమిత్తము, ఆత్మల నిమిత్తము భారము కలిగి మనము బ్రతికి చూయించి అనేకులకు పరలోకం నమ్ముకుంటే, యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకము, నిత్య జీవం అనేది ఉన్నది అని మనము సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించి మనం ఉన్న వాటిని అమ్మి సువార్త నిమిత్తం ఖర్చు పెడితే పరలోకంలో ధనము చేకూరుతుందని లేఖనం చెప్తుంది. పిల్లారా, మరి మన హృదయం ఎక్కడ ఉన్నది? పరలోకం. క్రైస్తవులైనందుకు శ్రమ. మరి దేనికోసము? సువార్త నిమిత్తం కష్టపడాలి. మరి వాక్యాన్ని ఇష్టపడి, మరి సువార్త కోసం కష్టపడి, ఇష్టమైన ఈ లోకంలో అన్నిటిని ఓర్చుకుంటూ సహించు బ్రతికి జీవించాలి. అప్పుడు నువ్వు పరలోకంలో ఒక గొప్ప స్వాస్థ్యం ఉన్నదని మనం ఎరిగి బ్రతికి చూయించాలని లేఖనం చెప్తుంది. పిల్లరా, మరి యేసుక్రీస్తు ఈ లోకంలో, మరి యేసుక్రీస్తు అంటుండే ఈ లోకంలో నన్నే శ్రమ పెట్టారు. ఈ లోకం నన్నే శ్రమ పెట్టింది. మీరు నన్ను విశ్వసించిన మిమ్మల్ని కూడా శ్రమ పెట్టడము ఖాయము. శ్రమలు పొందినవాడే క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించాలని లేఖనం చెప్తుంది. యాకోబు రాసిన పత్రిక 1:12 వచనంలో రాయబడిన మాట, శోధన సహించేవాడు ధన్యుడో. దేనికోసము? వాక్యానుసారంగా జీవించినప్పుడు నీకు శోధన వస్తుంది. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందుదుము. జీవకిరీటం పొందాలంటే వాక్యానుసారంగా జీవించాలి. అపోస్తులు ఏ విధంగా ఈ లోకంలో మరి అన్నిటినీ ఓర్చుకున్నారు. సువార్త చెప్పినప్పుడు శ్రమలు వచ్చినాయి, మరి ఇబ్బందులు వచ్చినాయి, వారిని హింసించారు, బాధ పెట్టారు, అవన్నిటిని ఓర్చుకున్నారు. పరలోకంలో గొప్ప భాగ్యం ఉన్నది. ఆ స్వాస్థ్యం పొందాలంటే, జీవ కిరీటం పొందాలంటే వాక్యానుసారంగా ఖచ్చితంగా బ్రతకాలి. బ్రతికినప్పుడే క్రైస్తవ జీవితంలో ఉన్న
మరి గొప్ప భాగ్యం అనేది మనకు అర్థమై జీవించడానికి అవకాశం ఉంటుంది అని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, ఇంకా అంతేకాదు యేసుక్రీస్తు మరి మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటం పొందుదురు. యేసుక్రీస్తు రెండో రాకడలో మనము వాక్యానుసారంగా జీవించినప్పుడు ఏమని పొందట, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. వాడబారని మహిమా కిరీటము పొందుటకు మనం ఏ విధంగా జీవిస్తున్నాము. చూడండి పిల్లరా, మీ లోకంలో ఉన్న లోకం గురించి మనం ఆలోచన చేసినట్లయితే లోకంలో ఏదైనా ఊరికే రాదు. ఏదైనా దేనికైనా కష్టపడాలి, ఓర్చుకోవాలి, సహించాలి. మరి ఇలా మనం ఆలోచన చేయాలి. ఒక రైతును గురించి ఆలోచన చేసినట్లయితే పిల్లల, ఒక బస్తా వడ్లు పొలంలో చల్లుతాడు. ఎందుకు? 40 బస్తాలు వస్తాయని ఆయనకు తెలిసి ఏం చేస్తాడు? మరి వస్తా వడ్లు పొలంలో చల్లి ఊరుకుంటాడా? కష్టపడతాడు, మరి బాధపడతాడు, ఓర్చుకుంటాడు, సహిస్తాడు. చివరికి 40 బస్తాలు ఒక ప్రతిఫలం అనేది ఉంటుంది అని మనకు తెలుసు. కాబట్టి మన అన్నిటిని ఓర్చుకుంటాడు ఈ లోక సంబంధంగా. మరి నువ్వు పరలోకం కనిపించేదే, ఆ పరలోకం కనిపించని పరలోకము వెళ్ళాలంటే ఈ లోకంలో మరి బైబిల్లోని ఆత్మనేమో అనుసరించి జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి. అందుకోసమే మీరు వాక్యానుసారంగా జీవించినప్పుడు శ్రమ కలుగుతుంది. అందుకోసమే 10 దినములు శ్రమ అని ప్రకటన గ్రంథంలో రాయబడ్డది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను మీకు జీవకిరీటం ఇత్తును. చూడండి పిల్లరా, మరణం వరకు నమ్మకంగా ఉండాలి, వాక్యానుసారంగా జీవించాలి, శ్రమలత్తాయి అవన్నిటిని ఓర్చుకోవాలి, సహించాలి. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు రెండవ రాకడలో మరి ఆ పరలోకంలో భద్రపరచబడిన ఆ స్వాస్థ్యం పొందుకోవాలంటే ఖచ్చితంగా జీవించాలి. అందుకోసమే పౌలు గారు మరి ఏ విధంగా మరి సంఘంలో ఏ విధంగా జీవించాలి అని చెప్తున్నాడు. ఎబ్రిలో రాసిన పత్రికలో రాయబడిన మాట పౌలు గారు జరిగిన సంగతిని చెప్తున్నాడు. పిల్లరా, శ్రేష్టమైనదియో స్థిరమైనదియో స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీరేం ఖచ్చితంగా జీవించాలి అని చెప్తున్నాడు. ఎబ్రిలో రాసిన పత్రిక 10వ అధ్యాయం 34, 35 వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాం. పిల్లరా, ఏలయనగా మీరు ఖైదీలో ఉన్నవారిని కరుణించి మీ కొరకు మరీ శ్రేష్టమైనదియో స్థిరమైనదియో స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకుంటారు. చూడండి పిల్లరా, ఈ లోకంలో ఆస్తి కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకున్నారట. ఎందుకు? ఇది క్షేమైపోయే ఈ ఆస్తి కోసం, ఈ ఆస్తి పోతేవాయే కానీ స్వాస్థ్యమైనది మనకు ఉంటుంది అని సంతోషంగా ఒప్పుకున్నారట. చూడండి పిల్లరా, సంతోషంగా ఒప్పుకున్నారట. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. చూడండి పిల్లరా, ఈ లోకంలో ఉన్న వాటిని స్వార్థ నిమిత్తము, ఆత్మల నిమిత్తము మనము కష్టపడి ఇష్టపడి వాటిని పణంగా పెట్టి మరి కోల్పోవటకు సంతోషంగా మరి ఒప్పుకున్నారట. మనకున్న ధనాన్ని స్వార్థ నిమిత్తం కష్టపడాలి, స్వార్థ నిమిత్తము పణంగా పెట్టాలి, ఖర్చు చేయాలి. మరి ఖర్చు చేసి ఆత్మల నిమిత్తము, స్వార్థ నిమిత్తము మనం కష్టపడి మరి ఇష్టపడి దాన్ని ఖర్చు పెట్టినప్పుడు పరలోకంలో గొప్ప బహుమానం అనేది ఉన్నది. ఆ బహుమానం కోసం మనం వేచి చూడాలి. అందుకోసమే మోషే కూడా ఏ విధంగా జీవించాడు భూమి మీద. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచాడు. పిల్లరా, మరి చూడండి పిల్లరా, మరి మన ఆలోచన చేయాలి. ఎబ్రిలో రాసిన పత్రిక 11వ అధ్యాయం 24, 25, 26 వచనాల్లో రాయబడిన మాట, మోషే చూడండి విశ్వాసమును బట్టి మోషేకు ఒక ఆఫర్ వచ్చింది. ఐగుప్తులో మరి నువ్వు రాజయ్యే అవకాశం ఉన్నది, పరో కుమారుడని అనిపించుకో అంటుండు. కానీ ఈ లోక సంబంధమైన వాటి కోసము ఆయన వేగిరపడలేడు. ఈ 60, 70, 80 సంవత్సరాల కోసం వేగిరపడలేడు. పరలోకంలో నిత్యము ఉండే పరలోకం కోసము మరి ఆ ప్రతిఫలముగా బహుమానమందు దృష్టి ఉంచాడు. లేఖనం చదువుకుందాం ప్రియులారా. ఎబ్రిలో రాసిన పత్రిక 11వ అధ్యాయం 24, 25, 26 వచనాలు చదువుకుంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలా అనగా అతడు ప్రతిఫలముగా బహుమానమందు దృష్టి ఉంచి విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వాణిని చూడు విశ్వాసమును బట్టి అదృశ్యమైన వాణిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాజ్ఞకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. చూడండి, ఐగుప్తును విడిచిపోయాను.
చూడండి పిల్లరా, ఒక రాజయ్య గొప్ప ఆపరను పోగొట్టుకున్నాడంటే మనం ఈ లోకంలో ఉన్నవారు పిచ్చోడు అనుకుంటారు, కానీ కాదు. ప్రతిఫలముగా కలగబోయే బహుమానము, పరలోకంలో ఒక బహుమానం ఉన్నది. ఆ బహుమానం కోసము ఆయన ఈ లోకంలో ఉన్న వాటిని మరి విడిచిపెట్టుకున్నాడు. చూడండి పిల్ల, ఆయన విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. మరి చూడండి పిల్లరా, కనిపించిన ఆ పరలోకం కోసం మరి ఎంతో మరి ఆయన ఇష్టపడి ఈ లోకంలో ఉన్నవాటి, ఈ లోకము అశాశ్వతము, ఈ 3 నాళ్ళ ముచ్చట కోసము మనము వేగిరపడకూడదు అని మరి భక్తులు ఆ విధంగా జీవించారు. మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము ఏ విధంగా జీవించాలి? క్రీస్తు శ్రమ పడిన యెడల మనము, యేసుక్రీస్తు ఈ లోకంలో ఏ విధంగా జీవించాడు? క్రీస్తు శ్రమ పడిన యెడల ఆయనతోటి వారసులము. చూడండి పిల్లరా, క్రీస్తు శ్రమపడి యేసుక్రీస్తు ఈ లోకంలో దేవుని చిత్తాన్ని, దేవుని పనిని సంపూర్ణం చేసి, తండ్రి నువ్వైతే ఏదైతే నాకు ఆ పని ఇచ్చావో ఆ పని నేను ఈ లోకంలో సంపూర్ణంగా నెరవేర్చి నేను మయపరిచితిని తండ్రి. మరి ఆ తండ్రి కోసం ఏ విధంగా కష్టపడ్డాడు, మరి ఇష్టపడ్డాడు, తండ్రి మాటని ఇష్టపడ్డాడు. ఈ లోకంలో శిలువ మరణానికి మరి శిలువను సహించి, శిలువలో మరణించి సమాధి చేసి 3వ దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకమున పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించడం జరిగింది. ఆ విధంగా మరి యేసుక్రీస్తు నమ్ముకున్న నీవు నేను మనము మరి క్రీస్తుతోటి వారసులం అంటే మరి క్రీస్తు వాక్యమును, క్రీస్తును ఒప్పుకున్న మనము, క్రైస్తవుడుగా ఉన్న మనము శ్రమపడాలి సువార్త నిమిత్తము. రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 16, 17, 18 వచనాలు చదువుకుందాం పిల్లరా. మనము పిల్లలమైతే, చూడండి, మనము దేవుని పిల్లలమైతే ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏమని సాక్ష్యం ఇచ్చుచున్నాడు? మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తుతోటి వారసులము. చూడండి, మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలం శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము. చూడండి పిల్లరా, ఆ గొప్ప మహిమ యుగ యుగాలుండే ఆ పరలోకం కోసము ఈ లోకం 60-70 సంవత్సరాల్లో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. అవన్నిటిని ఓర్చుకొని సహించినప్పుడే క్రైస్తవ జీవితంలో ఉన్న గొప్పతనము అనేది అర్థమవుతుంది. పిల్లరా, మనం ఆలోచన చేయాలి. తను ప్రేమించే వారికి మరి దేవుని క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి, తను ప్రేమించే వారికి మరి దేవుడు ఏం సిద్ధపరిచాడో అవి కంటికి కనబడవట, హృదయానికి గోచరం కావట. చూడండి పిల్లరా, దేవుణ్ణి ప్రేమించి వాక్యానుసారంగా జీవించినప్పుడు, వాక్యానుసారంగా జీవించే వారికి దేవుడు వారి కొరకు సిద్ధపరిచినవి మరి కంటికి కనబడవు, చెవికి గోచరం కావట. చూడండి పిల్లరా, కంటికి కనబడేవి కావు, హృదయానికి గోచరం కావు అని లేఖనం చెప్తుంది. 1 కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో రాయబడిన మాటన లేఖనం చదువుకుందాం పిల్లరా. ఇందును గురించి దేవుడు తను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయంనకు గోచరం కాలేవు అని రాయబడి ఉన్నది. చూడండి పిల్లరా, మన కోసం దేవుడు సిద్ధపరిచినవి కంటికి కనబడేవి కావు, ఈలోక సంబంధమైనవి కావు. చూడండి, కంటికి కనబడేవి కావు, చెవికి వినబడేవి కావు, హృదయానికి గోచరం అనేవి కావు. గొప్ప భాగ్యము పరలోకంలో ఉన్నది. ఆ భాగ్యం కోసం మనము మరి వాక్యానుసారంగా జీవించాలి. అపోస్తల ప్రవక్తలు వేసిన పునాది మీద జీవించాలి. పరిశుద్ధులకు ఒక్కొక్కసారి అప్పగింపబడిన బోధను మరి ఇష్టం పడి కష్టపడి అనుభవించాలి. కష్టము సహించి ఓర్చుకోవాలి. చూడండి పిల్లరా, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. విశ్వాసి లక్షణం ఏంటి? కనబడేది చూసేవాడు విశ్వాసే. కనబడని ఆ పరలోకం అనేది ఉన్నది. ఆ పరలోకం కోసం వేగిరపడే వాడే విశ్వాసి. 2 కొరింథీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాం పిల్లరా. మేము దృశ్యమైన వాటిని చూడక, చూడండి, మేము పౌలు అంటుడు కొరింథీ సంఘంతో, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రం ఉండు మా చులకన శ్రమలు మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారము కలగజేయుచున్నాయి. చూడండి పిల్లరా, ఈ శ్రమలు, నిందలు, ఇవన్నీ ఆనందాన్ని ఇస్తున్నాయి. ఎందుకంటే ఆ పరలోకంలో గొప్ప భాగ్యం ఉన్నది. ఆ స్వాస్థ్యం పొందుకోవాలంటే ఈ కష్టాలు, నష్టాలు ఓర్చుకోవాలి. ఇందులో ఆనందం ఉన్నదని పౌలు గారు అంటున్నారు. చూడండి, మనం ఈరోజు క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించాలంటే బాధపడుతున్నారు ఈరోజు. చూడండి పిల్లరా, క్రైస్తవుడు అయినందుకు బాధ. ఎందుకు బాధ? ఈరోజు ఇక్కడ క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవిస్తేనే పరలోకంలో గొప్ప స్వాస్థ్యం ఉన్నదని మనము సంతోషించాలి. శ్రమలయందు సంతోషించాలి. చూడండి, అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా దయచే శక్తిగల దేవుడు
నువ్వేమడుగుతున్నావు? ఈ లోక సంబంధమైన వాటి కోసము, ఈ మున్నల ముచ్చటి కోసం, ఇది లేదు అది లేదు, ఇది ఈ బాధ ఆ బాధ, ఈ లోక సంబంధమైన వాటి కోసమా? పరలోక సంబంధమైన వాటి కోసము మనం వేగిరపడాలని లేఖనం చెప్తుంది. పౌలు గారు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. చూడండి పిల్లరా, 3వ అధ్యాయం 20వ వచనము, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు, అత్యధికముగా దయచేయగల దేవుడున్నాడు. చూడండి, మనం ఆలోచన చేయాలి. మరి తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారు కావాలంటే ఇవన్నిటినీ ఓర్చుకోవాలని లేఖనం చెప్తుంది. ఎందుకంటే మన పూర్వీకులు అపొస్తలులు ఆ విధంగా జీవించారు, బతికి చూపించారు. వాళ్ళు పరలోకం అనేది మరి ఉట్టిగానే రాదు. మరి వాక్యం కోసం కష్టపడాలి, వాక్యానుసారంగా జీవించాలి, ఈ లోక సంబంధమైన వాటిని వదులుకోవాలి. మరి నువ్వే ఈ విధంగా జీవిస్తున్నావు? క్రైస్తవులు అనగానే ఈ లోకంలో ఉన్న వాటిని మేము క్రీస్తు నమ్ముకున్నాము, మా లోకంలో ఉన్నాయన్నీ మాకు కలిగినాయని చెప్తే అది సాతాను బోధ అవుతుంది. మరి క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించాలంటే వాక్యానుసారమైన బోధ. మరి మనం ఆలోచన చేయాలి. మరి పరలోకంలో తేజోవాసులైన వారితో పాలిభాగస్తులు కావాలంటే ఏ విధంగా ఉండాలి? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారవుటకును మనలను చూడండి పాత్రులుగా చేసిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవాలని దేవుని బతిమాలుకొనుచున్నాను. చూడండి పిల్లరా, పరలోకంలో గొప్ప స్వాస్థ్యమును, ఆ స్వాస్థ్యం మనము పొందుకోవాలంటే గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన అందుకోసమే దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూడండి, ప్రభు వలన స్వాస్థ్యమును పొందుకోవాలంటే మరి మనము ఈ వాక్యానుసారంగా జీవించాలి. అలా జీవించినప్పుడే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో రాయబడినమాట, ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదామని ఎరుగుదము కనుక మనం ఏం చేయాలా? గురి యొద్దకే పరిగెట్టాలి. మన గురి ఏంది? పరలోకం. అందుకోసమే పౌలు గారు చెప్తున్నాడు, గురి యొద్దకే పరిగెట్టాలంటున్నాడు. ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీల రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుంటే, పిల్లరా, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము. చూడండి పిల్లరా, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవల్లని గురి యొద్దకే పరిగెడుతున్నాను అని పౌలు గారు చెప్తున్నాడు. నా గురి పరలోకం, ఆ పరలోక కోసం వేగిరపడుతున్నాను, గురి యొద్దకే పరిగెడుతున్నాను. మనం ఎటు వెళ్తున్నాము? ఈ లోక సంబంధమైన వాటి కోసం పరిగెడుతున్నావా? ఈ కోటి విద్యలలో బిజీ ప్రపంచంలో ఉండే ప్రతిరోజు వాక్యం చదవాలి, వాక్యం చదువుతున్నావా, ప్రార్థన చేస్తున్నావా, వాక్య సంబంధమైన క్రియలు చేస్తున్నావా లేదా అనేది మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఏంటి మరి మనం దేనిని ఎక్కువగా మరి చూస్తున్నాము, దేనిని ఎక్కువగా అపేక్షిస్తున్నాము? అందుకోసమే లోకాన్ని ఎక్కువగా చూస్తున్నాము, కానీ లోక సంబంధమైన సంగతులే నీకు మనసులో ఉన్నాయి. కానీ వాక్య సంబంధమైన ఆలోచనలు, వాక్య సంబంధమైన క్రియలు, వాక్యానుసారంగా జీవించడానికి వాక్యం చదవడము, వినడము, అర్థం చేసుకోవడం, వాక్యానుసారంగా జీవించాలని పరితపించడము, మరి అది ఆత్మ సంబంధంగా జీవించడము. చూడండి పిల్లరా, మరి ప్రయాసముతో ప్రభునందు మన ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి ఏం చేయాలి? స్థిరులను కదలని వారుగా ఉండాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ అధ్యాయం 58వ వచనంలో రాయబడిన మాట, కాగా నా సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. చూడండి పిల్లరా, ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు. చూడండి పిల్లరా, ప్రభునందు మీకు ప్రయాసం వ్యర్థం కాదు. అందుకోసమే కదలని వారు స్థిరులను ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. ఆసక్తి మనని వాక్యం వినాలి. ఏం చెప్తున్నారు? ఇది వాళ్ళు చెప్పేది వాక్యానుసారంగా కాదా? బైబిల్లోని ఆత్మనేమో అనుసరించి జీవిస్తున్నారా? మరి దేని గురించి చెప్తున్నారు? పాత నిబంధన సంబంధాల గురించి చెప్తున్నారా? దేని గురించి చెప్తున్నారు అనేది మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి ఈ లోక సంబంధమైన విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే ఈ లోకంలో పరుగు పందాల కోసము, ఈ లోక సంబంధమైన వాటిని గురించి చూస్తే పరుగు పందెంలో అనేకులు పరిగెడతారు, ఒక్కరికే బహుమానము దొక్కును. మరి ఈ లోక సంబంధమైన క్షయమైన వాటి కోసమే ఇంత నియమ నిబంధనలు ఉంటే ఆ పరలోకం వేగిరపడి నువ్వు పరిగెత్తాలంటే ఏ విధంగా ఉండాలి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనంలో రాయబడిన మాట చూడండి పిల్లరా. మరి కొరింథీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నాడు. పందెపు రంగమందు పరిగెత్తువారు పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా?
అటువలే మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తుడి. చూడండి, అటువలే మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడువాడు ప్రతివాడు అన్ని విషయంలో మితముగా ఉండును. వారు క్షయము కిరీటం కొరకు పొందుటకు, చూడండి, మనమైతే అక్షయమైన కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము. ఈ లోక విషయంలో మరి ఒక నియమ నిబంధనల ప్రకారంగా, ప్రతి ఒక్కదానికి నియమ నిబంధనల ప్రకారంగా ఒక పోటీలో ఉంటారు. కానీ మనం ఆ పరలోకం పోటీలో మరి 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 మనం కూడా మితముగా ఉండవలసిన అవసరం ఉన్నది. వాక్యాన్ని అనుసరించి జీవించవలసిన అవసరం ఉన్నది. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాదిని అనుసరించి జీవించవలసిన అవసరం ఉన్నది. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధన అనుసరించి జీవించవలసినది. ఆత్మనియమును అనుసరించి జీవించవలసినది ఉన్నది. అందుకోసమే వాక్యానుసారంగా జీవించేవారు దేనిని గురించి చూడాలి, దేనికోసం వేగిరపడాలి? పరలోకం కోసమా, భూ సంబంధమైన వాటి కోసమా? మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. చూడండి పిల్లరా, మనము క్రీస్తు లేపబడిన వారైతే క్రీస్తులో వాక్యానుసారంగా నీవు జీవిస్తే, నీ జన్మ వాక్యానుసారంగా బైబిల్ సిద్ధాంత ప్రకారంగా యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే క్రీస్తు మహిమను ధరించుకుంటావు. ఆ క్రీస్తు మహిమను ధరించుకున్నవాడు నువ్వు పరలోకం కోసం వేకిరపడతావు. లేకుంటే వాక్యానుసారంగా నువ్వు బాప్తీసం తీసుకోకుండా ఈ లోక సంబంధమైన మనుషుల సాక్ష్యాల కొరకు నువ్వు బాప్తీసం తీసుకుంటే ఈ లోక సంబంధమైన వాటి కొరకు చూస్తావు. అందుకోసమే నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు అని లేఖనం చెప్తుంది. కొలసీల రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-4 వచనాలు చదువుకుందాం పిల్లరా. మీరు క్రీస్తు లేపబడిన వారైతే, చూడండి, మీరు క్రీస్తు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వంలో కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి అందే కానీ భూ సంబంధమైన వాటి మీదే కానీ మనసు పెట్టకుడి. చూడండి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. చూడండి పిల్లరా, ఎంత గొప్ప భాగ్యం ఉన్నది. ఆ భాగ్యం కోసం మనం ఏం చేస్తున్నాము? అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? మరణమును నిర్దాకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఈ లోక సంబంధమైన వాటి కోసం ఇయ్యడానికి వచ్చాడా? లోక సంపదను మీకు ఇయ్యడానికి వచ్చాడా? యేసుక్రీస్తు నమ్ముకుంటే రోగాలు పోతాయి, ఈ లోక సంబంధమైన వాటిని మీకు సమృద్ధిగా కలుగుతాయని యేసుక్రీస్తు నమ్ముకోవాలని చెప్తున్నారు ఈరోజు. ఆ విధంగా కాదు, బైబిల్ అలా చెప్పట్లేదే. మరి మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి యేసుక్రీస్తుకు రావాలి. యేసుక్రీస్తుని నమ్ముకోవాలంటే యేసుక్రీస్తుని నమ్ముకుంటే మనమై ఉన్న ఆత్మ రక్షింపబడుతుంది. ఆ పరలోకం కోసము మరి భూమి మీద ఖచ్చితంగా వాక్యానుసారంగా జీవించినప్పుడు శ్రమలు, నిందలు, అవమానాలు వస్తాయి. అవన్నిటిని ఓల్చుకున్నప్పుడే ఆ పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యం మనకు కలుగుతుంది. అందుకోసం యేసుక్రీస్తు ఈ లోకంలో ఏం చేశాడు? ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేశాడు. మనమై ఉన్న ఆత్మ మరి మరణిస్తే పాతాళానికి పోయే భయంకరమైన పరిస్థితి, ఆ పరిస్థితి నుండి ఏం చేశాడు? మరణంను నిరర్ధకం చేశాడు. జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఆ సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. ఆ సువార్తను వినాలి. యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకం, యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం, యేసుక్రీస్తు నమ్ముకుంటే దేవుని కుమారత్వము, యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవము. ఇవన్నిటినీ మనము చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమే కడవరి కాలమందు బయలుపరచబడకు సిద్ధంగానున్న రక్షణ మీ కొరకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకంలో భద్రపరచబడి ఉన్నది. అందుకోసమే వాక్యానుసారంగా జీవించాలి. అందుకోసమే శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుగా ప్రయోజనకరమగును. అంటే ఈ శరీర సంబంధమైన ట్రైనింగ్లు, శరీరం కోసం ఈ కూటి కోసం కోటి విద్యలు ట్రైనింగ్ ఉన్నాయి. ఈ శరీరం కోసం ఎన్ని రోజులు? శరీరం కోసం 60, 70, 80 సంవత్సరాలు కోసం బ్రతికే ఈ జీవితము ట్రైనింగ్లు ఉన్నాయి. మరి శరీర సంబంధమైన సాధకం కొంచెం వరకే ప్రయోజనకరము. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము కానీ మొత్తం ఎక్కువగా ఉండేది ఏంది? దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలో వాగ్దానంతో కూడినది. అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. దైవభక్తి ఈ జీవిత విషయంలో ఏ విధంగా నడుచుకోవాలో చెప్తుంది. మరి రాబో జీవితం కోసము మరి సిద్ధపరుస్తుంది. చూడండి పిల్లరా, మరి ఏది ప్రయోజనమైంది? మరి ఈ 3 నాళ్ళ ముచ్చట్ల కోసం మనము వేగిరపడదామా? ఈ కోటి విద్యలలో బిజీగా జీవించి రాంగ్యం తేలేదు, పోంగ్యం కొండవేలేదు. ఒక వాస్తవం మనకు తెలుసు. కానీ మరి ఈ లోకం కోసం, శరీరం కోసం ఎందుకు ప్రాకలాడుతున్నాము?
చూడండి, క్రైస్తవులం అని చెప్పుకొని ఈ లోకంలో ఉన్న వారందరితో పోటీ పడుతూ ఏ విధంగా క్రైస్తవ జీవితం జీవిస్తున్నావు? అలా జీవిస్తే పరలోకంలో భద్రపరిచిన స్వాస్థపడడం నీకు ఉంటుందా? ఉండదు. వాక్యానుసారంగా వాక్యం అనుసరించి జీవించాలి. ఇష్టపడి వాక్యానుసారంగా జీవించాలి. అందుకోసమే మనం ఏ విధంగా జీవిస్తున్నాము అనేది మనల్ని మనం ఆలోచన చేయాలి. క్రీస్తునందు విశ్వాసం ద్వారా ఆత్మ సంబంధమైన అభివృద్ధి పొందాలి. మరి క్రీస్తును విశ్వసించిన నీవు మరి నీ ఆత్మ సంబంధమైన అభివృద్ధి అనేది కనబడాలి. మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు నువ్వు దినదినము ఆత్మీయతలో అభివృద్ధి పొందాలని లేఖనం చెప్తుంది. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకం చేయము. చూడండి పిల్లరా, మరి ఆత్మ సంబంధంగా సాధకం చేయాలంటే వాక్యం చదవాలి, వాక్యం వినాలి. దినచర్యగా వాక్యము, ఈ వాక్యం కోసం చదవడము, వినడము, రాయడము, ఇవన్నీ చెప్పడము, ఇవన్నీ ఆత్మ సంబంధమైన సాధకాలు. మరి శరీర సంబంధమైన సాధకాలు బిజీ కూటి కోసం కోటి విద్యలు ఉన్నాయి. కానీ ఆత్మ సంబంధమైనది ఒకటే. ఆత్మ సంబంధంగా మనం వాక్యం చదవాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. అవునా కాదా ఏంటి వాక్యం విలువలు కలిగి జీవించినప్పుడు అలాగ ఆత్మీయత అభివృద్ధి అనేది కనబడుతుంది. మరి చూడండి పిల్లరా, యేసుక్రీస్తు నమ్ముకున్నా అంటే మరి ఎక్కడున్నామంటే అక్కడనే ఉండడం కాదు, ఈ లోక విషయాల కోసం పోటీ పడడం కాదు. ఆత్మ సంబంధంగా మన జీవితం అభివృద్ధి పొందుతున్నదా, వాక్యంలో అభివృద్ధి పొందుతున్నామా లేదా అనేది మనం వాక్యంను బట్టి మనమే పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, మరి కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా. మరి చూడండి పిల్లరా, నేను నమ్ముకొని 10 ఏళ్ళ 20 ఏళ్ళ అని మనం చెప్పుకుంటున్నాం. మరి 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయితే ఎక్కడ ఉండాలా? నువ్వు బోధకుడిగా ఉండాలి. బోధకుడుగా ఉన్న నీకే మరి ఇంకా మరి మా మూలపాఠములు మళ్ళా నీకే చెప్తే నువ్వు ఎక్కడున్నట్లు? అందుకోసమే లేఖనం చెప్తుంది. ఎబ్రీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 12, 13, 14 వచనాల్లో రాయబడిన మాట మనం ఎదుర్కొంటే పిల్లరా, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవక్తులలో మొదటి మూలపాఠంలో ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చును. మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినువారు కారు. చూడండి పిల్లరా, మరియు పాలు త్రాగువాడు ప్రతివాడు శిశువే కానీ నీతి వాక్యం విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. అందుకే వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను మరి వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగిన వారై ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగును. చూడండి పిల్లరా, మరి సాధకం చేస్తే కీడు మేలులు వివేచింపే సాధకం చేయబడిన జ్ఞానేంద్రములు కలిగిన వారమై ఉంటాము. అందుకోసమే బలమైన ఆహారం అంటే చూడండి పిల్లరా, వాక్యంలో ఆత్మీయత, మహిమ నుండి అధిక ఘనత నుండి మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు వాక్యంలో అభివృద్ధి పొందాలి. వాక్యము ఎవరు ఏం చెప్పినా ఆ వాక్యం ఎవరు చెప్తున్నారో, ఏ సందర్భంలో చెప్పబడుతున్నది అనేది మనము వివేచించాలి, అర్థం చేసుకోవాలి, అర్థం చేసి జీవించుకోవాలి. ఎంత వాక్యమే అని మనం గుడ్డిగా నమ్మితే వారు గుంటలు పడతారు, మనము గుంటలు పడతాం. చూడండి పిల్లరా, ఈరోజు యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలని చెప్తుంది ఈ లోకము? యేసుక్రీస్తు నమ్ముకుంటే నాకు సర్వ సుఖాలు కలుగుతాయని ఈరోజు చెప్పడం జరుగుతుంది. యేసుక్రీస్తు నమ్ముకుంటే యేసుక్రీస్తు వచ్చి నేను మీ లోకంలో ఉన్న వాటి అన్నిటిని మీకు ఇస్తానని చెప్పాడా? పరలోకం కోసం నమ్ముకోవాలి. నేను మనమై ఉన్న ఆత్మ నిత్యనాశనానికి జోగాడుతున్న మిమ్మల్ని రక్షించడానికి నేను వచ్చాను, పాపాలను తీసివేయడానికి వచ్చాను, నేను తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి వచ్చానని యేసుక్రీస్తు ఈ లోకంలో చెప్పాడే. మరి క్రైస్తవులైన మనం ఏ విధంగా జీవిస్తున్నాం? మరి ఏ విధంగా జీవిస్తే మనం మరి పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యం ఉంటుందని చెప్తుంది. అందుకోసమే కడవరి కాలమందు బయలుపరచబడకు సిద్ధంగానున్న రక్షణ మీ కొరకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. చూడండి పిల్లరా, ఆ భద్రపరచబడిన స్వాస్థ్యం పొందుకోవాలంటే ఏ విధంగా జీవించాలి? మరి శరీర సంబంధమైన వాటి కోసము మనము జీవించాలా? ఏ విధంగా జీవిస్తున్నాము అనేది మనల్ని మనం ఆలోచన చేసుకునే అవసరం ఉంది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి పౌలు గారు సువార్త ప్రకటించాడు, పౌలు గారు పనిచేశాడు. సత్క్రియలందు ఓపికగా కలిగి మనం పనిచేయాలి. చూడండి పిల్లలు, సత్క్రియలు ఓపికగా చేయించు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. చూడండి, సత్క్రియలందు వాక్య సంబంధమైన వాక్య పరిచర్య, వాక్యం విలువలు కలిగి మనం ఓపికతో అన్నిటినీ సహించుకొని మన ధనాన్ని ఖర్చు పెట్టి, మరి సువార్త నిమిత్తం, మన ఆత్మల నిమిత్తం ఖర్చు పెట్టి, మరి ఎంతో ప్రయాసం అవన్నిటిని ఓర్చుకొని ఆ పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యంను పొందుకోవాలి. అందుకోసమే పౌలు గారు మరి ఎంతో ప్రయాసపడ్డాడు. పౌలు గారు కొత్త నిబంధనలో సుమారు 14 పత్రికలు మరి పౌలు గారు రాశానండి. మరి సంఘములో ప్రతి ఒక్కరు బలహీనులైతే ఆయన నాకు బలహీనుడను కానా?
మరి శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన వాటిని విత్తుగా మీరు శరీర ఫలములు కోసుకున్నట్టు గొప్ప కార్యమా అని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మరి సువార్త ఉచితంగా ప్రకటించడమే నాకు జీతం అంటున్నాడు పౌలు గారు. సువార్త ఉచితంగా ప్రకటించడమే నాకు జీతము. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి మనం ఏ విధంగా ఉన్నాం పిల్లరా? మరిన్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతోనూ పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోవాలి. వాగ్దానములు ఉన్నాయి, ఆ జీవ కిరీటం ఉన్నది, ఆ జీవ కిరీటం ఉన్నది. చూడండి పిల్లరా, పౌలు గారు నేను లోకంలో పౌలు గారు జీవించిన జీవితము మరి ఎన్నో బాధలు హింసలు అన్నిటిని ఓర్చుకున్నాడు. అందుకోసమే పరలోకంలో నాకు నీతి కిరీటం ఉన్నది, దానికోసం వేగిరపడుతున్నాను అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు నేను త్వరగా వచ్చుచున్నాను వాని జీతము నా యొద్ద ఉన్నది. మనం ఏ విధంగా కష్టపడుతున్నాం? వాక్యానుసారంగా జీవిస్తున్నామా? వాక్యం కోసము ప్రయాసపడుతున్నామా? ఈ లోక సంబంధమైన వాడి కోసం ప్రయాసపడుతున్నామా? మన ప్రయాసం దేంది? మరి మనము చూడండి పిల్లరా, మన ప్రయాసం దేనికోసం ప్రయాసపడుతున్నాము? ఈ 60, 70, 80 సంవత్సరాల కోసం, ఈ శరీర సంబంధమైన వాటి కోసము, శరీర సంబంధమైన సాధకాల కోసం మనం కష్టపడుతున్నామా? దైవభక్తి ఈ జీవిత విషయంలోనూ రాబో జీవ విషయంలో ప్రయోజనకరమై ఉన్నది. దైవభక్తిని గురించి మనం ఆలోచిస్తున్నామా? యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యము పొందుకోవడానికి యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రను చేసుకుందాము. చూడండి పిల్లరా, మరి కల్మషాలను తీసివేసుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఇకనైనా నువ్వు నీ జీవితంలో శరీర సంబంధమైన వాటి కోసం వేగిరపడుతున్నావా? ఇకనైనా ఈ వాక్యాన్ని విని పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యం ఉన్నది, ఆ స్వాస్థ్యం కోసం మనము కష్టపడాలి. చూడండి పిల్లలు, అపోస్తులు ఏ విధంగా జీవించారు? ఈ లోక సంబంధమైన వాటి కోసము, మరి ఈ లోక సంబంధమైన వాటి కోసం వారు జీవించలేరు. మరి పౌలు గారు అయితే ఈ లోక సంబంధమైన వాటి కోసము ఈ లోకం పెంట అన్నాడు, మనం ఏమంటున్నాం? పంట అంటున్నాం. ఏ విధంగా మన జీవితం ఉన్నది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ మరి ఆత్మల నిమిత్తము నా ఆస్తిని సంతోషంగా వ్యయపరచుచున్నాను, నన్ను నేను వ్యయపరచుకుంటున్నానని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, పౌలు గారి జీవితంలో ఏ విధంగా ఆత్మల కోసము, ఆత్మల ప్రయాసం కోసము ఎంత ప్రయాసపడ్డాడు. ఎందుకంటే పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యం ఉన్నదని పౌలు గారికి తెలుసు. మరి మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు కూడా పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యం ఉన్నది. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు శ్రమపడ్డాడు, ఆయనతో కూడా మనం శ్రమ పడితే ఆయనతో కూడా వారసులము. మనం వారసులం అవ్వాలంటే ఈ లోకంలో వాక్యానుసారంగా జీవించాలి, బైబిల్లోని ఆత్మనేమో అనుసరించి జీవించాలి, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధన అనుసరించి జీవించాలి. చూడండి పిల్లరా, ఆత్మనేమో అనుసరించి జీవిస్తున్నామా? మరి ఈ లోక సంబంధమైన వాటి కోసం జీవిస్తున్నామా? దేనికోసం? మన ప్రయాసము, మన బాధలు దేనికోసము? ఈ శరీర సంబంధమైన వాటి కోసమా? మరి ఈ చులకని శ్రమలు, ఈ 60, 70, 80 సంవత్సరాల శ్రమలు మరి దేనికోసం ప్రయాసపడుతున్నాం? మరి యేసుక్రీస్తు నమ్ముకుంటే ఎందుకు? యేసుక్రీస్తు నమ్ముకుంటే ఈ లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ కలిగిస్తాడని సాతాను చెప్తున్నాడు. ఏమని? యేసుక్రీస్తు నమ్ముకోండి, యేసుక్రీస్తు దగ్గర రండి, మీకు లోకంలో ఉన్న సమస్యలన్నీ పోతాయి, అన్ని సమృద్ధి కలుగుతాయని చెప్తున్నాడు. కానీ అది బైబిల్ బోధ కాదు, సాతాను బోధ. మరి బైబిల్ బోధ ఏం చెప్తుంది? యేసుక్రీస్తు నమ్ముకుంటే మనమై ఉన్న ఆత్మ రక్షింపబడుతుంది, పరలోకము, దేవుని కుటుంబంలో చేరే గొప్ప భాగ్యము, దేవునికి వారసులము, పరలోకము, నిత్య జీవము, ఇవన్నీ బైబిల్ చెప్తుంది. ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి. మరి అపోస్తలులు ఆ విధంగా జీవించి చూపించారు. చూడండి వీళ్ళరా, మనం వాక్యానుసారంగా జీవిద్దాం. ఆ పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యమును పొందుకుందాం. యేసుక్రీస్తు 2వ రాకడలో వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు. క్రైస్తవుడికున్న నిరీక్షణ చూడండి. అందుకోసమే వాక్యంను అనుసరించి జీవించాలి, వాక్యాన్ని అనుసరించి జీవిద్దాం. ఆ పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యమును పొందుకుందాం. ఇంతవరకు చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరచబడుతున్న విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం నాయన. ఇంతవరకు మరి పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యము పొందుకోవాలంటే ఏ విధంగా ఉండాలని ఎన్నో వాక్యాల ద్వారా హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాట ప్రకారం ఆత్మీయ జీవితం కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా?
మరి యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త ఛానల్ WB అకాడమీ మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వాక్యం వినండి, ఆత్మీయతలో అభివృద్ధి పొందండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.